పాకిస్తాన్ సైన్యానికి నిద్రలేని రాత్రులు పెరిగిపోతున్నాయి. ఓ పక్కన తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఒక పక్కన ఇమ్రాన్ ఖాన్ టీం, ఇంకొక వైపున బెలూచ్ రెబల్స్ వరుసబెట్టి చేస్తున్న దాడులతో విలవిలలాడుతోంది. తాజాగా బెలూచ్ రెబల్స్ పాక్ ఆక్యుపైడ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఫోర్సెస్ మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. జివానీ ప్రాంతంలో జరిపినటువంటి ఈ దాడులలో అక్కడ నిల్వ చేసుకున్నటువంటి ఆయిల్ నిల్వల్ని ధ్వంసం చేసి వదిలిపెట్టడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతున్నటువంటి వ్యవహారం. ఏదైతే మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇది కొత్తదని చెప్పాలా అంటే, ఇప్పటిదాకా సైనిక స్థావరాలు కూల్చడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సైనిక స్థావరాలకు కావాల్సినటువంటి ఆయిల్ సరఫరాల మీద కూడా దాడులు చేస్తూ ఉండటం అన్నటువంటి మరొక ఎత్తు. ఈ వ్యవహారంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. పక్కన కనబడుతున్నటువంటి ఫోటో వచ్చేటప్పటికి పూర్తిగా క్లోజ్ ఫోటో, ఆ తగలబడ్డట్టు రెండో పక్కన తగలబడుతున్నటువంటి లాంగ్ రేంజ్ వీడియోస్ అక్కడ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు స్థానికులు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం అక్కడ ఏం జరగలేదని అబద్ధాలు చెప్తుంది కాబట్టి.